ప్రభునందు ప్రియులరా, బాగున్నారు కదా. సో నేటి దినం మనం ప్రభువుని తెలుసుకోవడానికి కారణం, మనం సువార్త విన్నాం. సువార్తను విన్నాం. సువార్త అంటే అది సత్యాన్ని గురించినటువంటి మాట, లేక క్రీస్తు శిలువను గురించినటువంటి మాట, లేక క్రీస్తు యొక్క ప్రేమను గురించినటువంటి మాట, లేక దేవుని ప్రేమను గురించినటువంటి మాటే సువార్త. సో మంచి వార్త. సువార్త అంటే మంచి వార్త, మానవునికి మేలు చేసేటువంటి వార్త, మానవుని వాడి జీవితాన్ని మార్చి అద్భుతమైన వ్యక్తిగా, ఒక సత్శీలత కలిగిన వ్యక్తిగా మార్చగలిగింది సువార్త. ఒక భయంకరమైనటువంటి పాపిని పరిశుద్ధునిగా మార్చగలిగింది సువార్త. ఒక అపవిత్రుణ్ణి, పాపిని పరిశుద్ధునిగా మార్చగలిగింది సువార్త. ఒక అన్యాయస్తుణ్ణి న్యాయస్తుడిగా మార్చగలిగింది సువార్త. ఒక మర్డరర్ని, హంతకుణ్ణి, ఒక రేపిస్ట్ని, పాపిస్ట్ని మార్చగలిగింది సువార్త. సో ఈ సువార్త యేసు ప్రభు తన ప్రాణం సిలువలో పెట్టడం ద్వారా మనకు అందించాడు. ఆయన సిలువ మరణాన్ని గురించిన వార్తే సువార్త. ఆ వార్త మన చెవిని పడినప్పుడు మన పాపాలకు పరిహారం ఆయన సిలువే అని మనకు అర్థమైన దినాన మనం యేసు ప్రభు దగ్గర మన పాపాలు ఒప్పుకొని వాటిని ఆయన రక్తంతో కడుక్కొని పరిహరించుకొని పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. మన అపవిత్రమైన జీవితం మార్చబడింది, మన పాప జీవితం మార్చబడింది. ఒక దొంగగా, ఒక దూషకుడిగా, హంతకుడిగా, వ్యభిచారిగా ఉన్నటువంటి వ్యక్తులు, వారి జీవితాలు మరి సొసైటీకి మేలు చేసే వ్యక్తులుగా, అద్భుతమైనటువంటి మంచి పేరు ప్రఖ్యాతులు గాంచిన వ్యక్తులుగా మారిపోయారు. దానికి కారణం ఏంటి అని అంటే సిలువను గూర్చిన వార్త. ఆ మాట మనం చదువుకోవచ్చు. ఓకే, బైబిల్ చెప్తుంది సిలువను గూర్చిన వార్త ఏంటంటది. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా, రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది అని వాక్యం సెలవిస్తూ ఉంది. సిలువను గూర్చిన వార్త. ఏ వార్తది? సిలువను గూర్చిన వార్త. ఏంటి సిలువను గూర్చిన వార్త? సిలువలో ఏం జరిగింది, దాని గురించినటువంటి వార్త ఏంటి అని మనం గమనిస్తే, సిలువలో యేసు ప్రభు పాపి అయిన మనిషికి అద్భుతమైన పరలోకాన్ని ప్రసాదించడానికి, నరకాన్ని నుంచి విడిపించడానికి, పాపం వల్ల, మనం చేసినటువంటి క్రియల వల్ల, మన జీవిత విధానం వల్ల మనం పొందబోయేటువంటి నిత్య నరకాన్ని తప్పించుకునేటువంటి మార్గాన్ని ఆయన సిలువలో మనకు దయచేశాడు. సిలువలో తన ప్రాణాన్ని పెట్టడం ద్వారా, తన రక్తాన్ని క్రైదనంగా చెల్లించడం ద్వారా, అవునా, నమ్ము ప్రతివాడు రక్షించబడి ఒక అద్భుతమైన మంచి వ్యక్తిగా మార్చబడ్డానికి ఆయన చేసిన ఏర్పాటే సిలువను గూర్చిన వార్త. అది నశించే వారికి వెర్రితనంగా ఉంది, రక్షించబడుతున్నటువంటి పాపికి, లేక రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది అని వాక్యం సెలవిస్తుంది.